ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులు బాగా డబ్బులు పెట్టారు, మొరాయించారు, పంచారు, ఓడిపోయారు. ఇప్పుడు మేము గెలవలేదు, మరి మాకు మీరు ఓటేయలేదు కాబట్టి మేము గెలవలేదు, మరి మేము ఎన్నెన్ని పైసలు పంచామో ఆ పైసలన్నీ మాకు రిటర్న్ ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ అన్నట్టు. ఇప్పుడు తొలి విడత ముగిసిన తర్వాత పైసా వసూలు కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో ఇంతకుముందు గెలిపే దిశగా రేవంత్ రెడ్డి ఏమో ఊర్లు పట్టుకొని సర్పంచ్ ఎన్నికల్లో దిగజారి ప్రచారాలు చేసి ఓట్ల భిక్షాటన కోసం బయటకు వచ్చాడు. తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనే పేరుతోటి రైతు బంధుని మర్చేటట్టు ఆయన కార్యక్రమాలు చేశాడు. తర్వాత గురుకులాలు చాలా మంది విద్యార్థులు చనిపోయే స్టేజ్ దాకా వెళ్ళిపోతుంటే అయినా కూడా సారు ఢిల్లీకి పారిపోయారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ స్థానిక ఎన్నికల్లో పంచిన డబ్బులు మనం వసూలు చేసుకోవాలి. మనం అంతో కొంత అమ్మి కాయ కష్టాలు చేసి తీసుకొచ్చిన డబ్బులు కాస్త మనం ఇట్లా తగలబెట్టేసామనుకుంటూ బాధతోటి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల యొక్క అనుచరులు వచ్చి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు చేశారు. ఒకసారి ఆ ఘటనని చూసుకునే ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయలేదు, మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కౌసల్య, ఎమ్మెల్యే మురళీనాయక్ వదిన కౌసల్య, మాకు ఓటు వేశారో లేదో ప్రమాణం చేయండి, లేదంటే మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ జెండా చేతిలో పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల రంగ ప్రవేశం తాండాలో అలజడి మొదలైంది. అయితే ఇక పోలీసులు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళందరూ ఒక కుమ్ము కైర్రాలు. ఇక పోలీసులు నిజమైన పోలీసు చూద్దామంటే ఉపడతలేడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక అంకుశం సినిమాలో హీరో లెక్కనో, లేకుంటే ఎముడు సినిమాలో సూర్య లెక్కనో, లేకుంటే క్రాక్ సినిమా రవితేజ లెక్కనో అట్లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ చూద్దామంటే కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇక వసూలు వ్యవహారాన్ని మీకు ఒకసారి చూపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు ఇట్లా ఉంటాయి. అంటే మొన్న నవీన్ యాదవ్ వ్యవహారం కూడా మనం చూసాం. అక్కడ కూడా ఓటేసిన తర్వాత అదే విధంగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఇట్లా కాదట, అదే తండాలో వచ్చి మీరు ఎవరెవరైతే ఓటు వేశారో వాళ్ళు ప్రమాణం చేయండి, ప్రమాణం చేసి చెప్పండి, మీరు ఓటు వేయలేదంటే మా పైసలు మాకు ఇచ్చాడు అనుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అబ్బాబ్బా, కాంగ్రెస్ పార్టీకి ఎంత టైం ఉంది, ఎంత వ్యవహారం. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ వదినను బలపరిచి గెలవమని డబ్బులు కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఆ డబ్బులు ఖర్చు అయినాయి కదా, వాటిని వసూలు చేసుకోవాలంటూగా ఆయన అనుచరుల్ని తండాలకు పంపడం జరిగింది. ఆ తండాలో కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు పట్టుకొని మరి మేము ఇచ్చిన ఓటుకి మా పైసలు మాకు ఇచ్చేయండి, ఇటువంటి పంచాయతీలు వద్దు, మా పైసలు మాకు ఇచ్చేయండి, మేము పైసలు పంచినా కూడా మాకు ఓటే లేదు కాబట్టి, ఇక్కడ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేదు కాబట్టి ప్రమాణం చేసి మా డబ్బులు మాకు ఇచ్చాడు అనుకుంటూ అక్కడ కొంత దౌర్జన్యాలు కూడా పాల్పడ్డారట. పోలీసులు పహారాలు, తండా చుట్టూ పోలీసులు, మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ డబ్బులు వసూలు కార్యక్రమాలు. లాస్ట్కి చూసి చూడనట్టుగా పోలీసులు వచ్చి ఇదేం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా అట్లా ఇట్లా చూసి ఆ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇది పైసలు చల్లాలే, ఓట్లు గుద్దుచుకోవాలి, మరి ఓట్లు లేకుంటే మళ్ళీ పైసలు వసూలు చేసుకోవాలి అన్నట్టుగా కాంగ్రెస్ తీరు నడుస్తూ ఉంది. ఎన్ని కోట్ల రూపాయలు తెలుసా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల్లో ఖర్చు పెడతా ఉన్నారు. ఆ పైసలేదో ఈరోజు ప్రజల సమస్య పరిష్కారం కోసం ఖర్చు చేస్తుంటే ఈరోజు బ్రహ్మాండంగా ఉండు పరిస్థితి, ఎవ్వరు ఊహించిన విధంగా అంత బ్రహ్మాండంగా ఉండు. కానీ తెలంగాణ వ్యవస్థని మొత్తం కొల్లగొడుతూ పందుల లెక్క హీనంగా తినుకుంటూ ఈరోజు ఓటు వేయలేదని పైసలు మళ్ళీ రిటర్న్ వసూలు కార్యక్రమాలు జరుగుతూ ఉంది. మరి ఒక్క వికెట్ పడిన దానికే ఇంత బాధపడుతూ ఉన్నారు. 3 విడతలు దాకా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతల వరకు
ఎన్ని వికెట్లు పడతాయి? అసలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏమనుకుంటున్నారు ఊర్లల్లా? జూబ్లీ హిల్స్లో అంటే అక్కడ రిగింగ్ నడిచింది, దొంగ ఓట్లతోటి కార్యక్రమాలు జరిగినాయి. మరి ఊర్లల్లా యూరియా దెబ్బ, రైతు బంధు దెబ్బ కొట్టడానికి తండావాసులు రెడీగా ఉన్నారు. కొడతారు, పార్టీని ఒక మూలన ఇసిరి తన్నినాదంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకో రెండు విడతలు